शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत्। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम्। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। वागर्धाविपसंपृक्तौ वागर्धप्रतिपत्तये जगतः वन्दे पार्वती परमेश्वरौ। सूक्तिं समग्रेतुन स्वयमेव लक्ष्मीः श्रीरङ्गराजमहिषी मधुरैकटाक्षैः वैदग्ध्यवर्णकुटुम्बनगौरवैर्यां कण्डूलकर्णकुहराः कवयोधयन्ति। हैमोत्थपुण्ड्रमजहन्मकुटं सुनासं मन्दस्मितं मकरकुण्डलचारुगण्डं बिम्बाधरं बहुलदीर्घकृपाकटाक्षं श्रीवेङ्कटेशमुखमात्मनि सन्निधत्ताम्। मनोजवं मरुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वरदयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। जयत्यतिबलो रामो लक्ष्मणश्च महाबलः राजानेति सुग्रीवो राघवेणाभिपालितः दासोऽहं कौसलेन्द्रस्य रामस्य कृष्णकर्मणः हनुमान् शत्रुसैन्यानां निहन्ता मारुतात्मजः रावणसहस्रं मे युद्धे प्रजबलं भवेत् शिलाभिस्तु प्रहृतः पादपैश्च सहस्रशः अर्दयित्वा पुरीं लङ्काम् अभिवद्य च मैथिलीं समृद्धार्थो गमिष्यामि शतां सर्वरक्षसां धर्मात्मा सत्यसन्धश्च रामो न शिरधिर्यदि पौरुषे च प्रतिद्वन्द्वस्य रैनं जहिराविणम् आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। शरज्योत्सना शुद्धां शशीतजटाजुट्टमुकुटां परत्राणस्फटिकघटिका पुस्तककलां सकृन्नत्वा नत्वा कथमिव सतां सन्निधत्ते मधुक्षीरद्राक्षा मधुरिमधुरीणाः फणितयः। हरिः కిష్కింధాకాండము 72వ సర్గము. హనుమంతుడు తమ రాకకు గల కారణములను స్వయంప్రభకు వివరించుట, వానరులు తన అతిథి సత్కారములను స్వీకరించినందులకు ఆమె సంతోషమును ప్రకటించుట. అధతాన్ అబ్రవీత్ సర్వాన్ విక్రాంతాన్ హరిపుంగవాన్ ఇదం వచనమేకాగ్ర తాపసీ ధర్మచారిణి. పరాక్రమశాలులైన ఆ వానర ప్రముఖులను అందరినీ ఉద్దేశించి ధర్మ నిరతురాలైన ఆ తాపసి అనగా స్వయంప్రభ సావధానముగా ఇట్లు నుడివెను. వానరా యది వఃఖేద ప్రణష్ట ఫలభక్షణాత్ యది చైతన్మయా శ్రావ్యం శ్రోతుమిచ్చామి కథ్యతాం. ఓ వానర వీరులారా, ఈ ఫలమూలాదులను భక్షించుట వలన మీ ఆకలి తప్పులు తీరినవి కదా. మీ విశేషములను వినగోరుచున్నాను. మీకు ఎట్టి అభ్యంతరము లేనిచో విశదీకరింపుడు. తస్యాస్తద్వచనం శ్రుత్వా హనుమాన్ మారుతాత్మజః ఆర్జవేన యథార్థత్వం ఆఖ్యాతుం ఉపచక్రమే. వాయుస్తుడైన హనుమంతుడు ఆమె మాటలను విన్న పిమ్మట ఎట్టి దాపరికము లేకుండా తమ వృత్తాంతములను వినయముతో ఆమెకిట్లు వివరింపసాగెను. రాజా సర్వస్య లోకస్య మహేంద్ర వరుణోపమః రామో దాశరథిః శ్రీమాన్ ప్రవిష్టో దండకావనం లక్ష్మణేన సహ భ్రాత్ర వైదేహ్యా చాపి భార్యయా తస్య భార్య జనస్థానాత్ రావణేన హృతాబలాత్. దశరథ మహారాజు యొక్క పెద్ద కుమారుడు శ్రీరాముడు. అతడు సమస్త లోకములకును ప్రభువు. శక్తి సామర్థ్యములందు ఆ స్వామి దేవేంద్రునితో వరుణునితో సమానుడు. సకల సద్గుణ సంపన్నుడైన ఆ ప్రభు పిత్రాజ్ఞను అనుసరించి దండకావనమును ప్రవేశించెను. భార్యయగు సీతాదేవియు తమ్ముడగు లక్ష్మణుడు అతని వెంట వచ్చిరి. వారు దండకారణ్యమున వనవాసము చేయుచుండగా దుష్టరావణుడు ఆయన భార్యను అపహరించుకొని పోయెను. వీరస్తస్య సఖారాజ్ఞః సుగ్రీవో నామ వానరః రాజా వానర ముఖ్యానాం ఏన ప్రస్థాపితా వయం అగస్త్య చరితాం ఆశాం దక్షిణాం యమరక్షితాం సహైభిర్వానరైర్ఘోరైః అంగద ప్రముఖైర్వయం రావణం సహితాః సర్వే రాక్షసం కామరూపిణం సీతయా సహ వైదేహ్యా మార్గద్వమితి చోదితాః. వానర వీరుడైన సుగ్రీవుడు ఆ ప్రభువునకు మిత్రుడు. అతడు మా వానరులందరికీ రాజు. ఆయన ఆజ్ఞను అనుసరించి మేము ఇటు వచ్చితిమి. ఆ సుగ్రీవుడు, ఓ వానర ప్రముఖులారా, సీతాదేవి జాడను
కామరూపియు రాక్షసులు అయిన రావణుని నివాసమును వెదుకుటకై రావణుని నివాసమును వెదుకుటకై మీరందరూ దక్షిణ దిశకు వెళ్ళుడు అని మమ్ములను ఆదేశించి ఉండెను. ఆ రాజు యొక్క ఆనతిని తలదాల్చి అంగదుడు మొదలగు వారితో కూడి మేము యమునిచే పాలింపబడుచు అగస్త్య మహర్షి సంచరించుటచే పునీతమైన ఈ దిక్కునకు వచ్చితిమి. విచిత్యతు వయం సర్వే సమగ్రాం దక్షిణాం దిశం బుభుక్షితాః పరిశ్రాంతాః వృక్షమూలం ఉపాశ్రితాః వివర్ణవదనాః సర్వే ధ్యానపరాయణాః నాదిగచ్చా మహేపారం మగ్నాశ్చింతా మహార్ణవే చారయంతస్తతశ్చక్షుః దృష్టవంతో వయం బిలం లతాపాదప సంచన్నం తిమిరేణ సమావృతం. మేము అందరము దక్షిణ దిశ ఎందలి ప్రదేశములను అన్నింటినీ పూర్తిగా గాలించితిమి, ఆకలి గుంటిమి, అలిసిపోయితిమి, చివరకు ఒక వృక్షము క్రిందకి చేరితిమి. మా ముఖములు వాడిపోయినవి, ఈ కార్యమును సాధించుట ఎట్లు అని మేము ఆలోచింపదొడంగితిమి. ఈ చింతా సముద్రము నుండి బయటపడలేకపోయితివి. ఇట్టి స్థితిలో మేము నలువైపుల యందును దృష్టి సారింపగా లతలతోడను వృక్షములతోడను కప్పబడి చీకట్లతో నిండిన ఈ బిలము కనిపించెను. అస్మాద్ధంస జలాక్లిన్నాః పక్షైః సలిల విశ్రవైః కురరాః సారసాశ్చైవ నిష్పతంతి పతత్రిణః సార్ధ్వత్ర ప్రవిశామేతి మయా తూక్తాః ప్లవంగమాః తేషామపి సర్వేషాం అనుమానం ఉపాగతం గచ్ఛామ ప్రవిశామేతి భర్తృక్ కార్యత్వరాన్వితాః. నీటిలో తడిసి రెక్కల నుండి జలములను దార్చుచు ఈ బిలము నుండి బయటపడుచున్న హంసలు, లకుముకి పిట్టలు, బెగ్గురు పక్షులు మొదలగు వారిని మేము చూచితిమి. అప్పుడు నేను మన దాహములు తీరుటకై ఇందు ప్రవేశించుట మంచిది అని వానరులకు సూచించితిని. అప్పుడు వారును నీటిలో తడిసిన పక్షులు బయటకి వచ్చుటను చూచి ఇచ్చట నీరు ఉండవచ్చును అని భావించి నా మాటకు అంగీకరించిరి. పిమ్మట వారు స్వామి కార్యము త్వరగా పూర్తి చేయవలైనను ఆరాటముతో వెళ్ళుదము అందు ప్రవేశింతము అని పలికిరి. తతో గాఢం నిపతిత గృహ్యహస్తో పరస్పరం ఇదం ప్రవిష్టాః సహసా బిలం తిమిర సంవృతం ఏతన్నః కార్యమేతేన కృత్యేన వయమాగతాః త్వాం చైవోపగతాః సర్వే పరిద్యునా బుభుక్షితాః ఆతిథ్య ధర్మదత్తాని మూలాని చ ఫలాని చ అస్మాభిరుపభుక్తాని బుభుక్షా పరిపీడితైః యత్ త్వయా రక్షితాః సర్వే మ్రియమాణా బుభుక్షయా బ్రూహి ప్రత్యుపకారార్థం కిం తే కుర్వంతు వానరాః. అంతటా మేము అందరము దగ్గరగా చేరి పరస్పరము చేతులు ఊతగాగుని ఈ చీకటి గుహలో ధైర్యముతో ప్రవేశించితిమి. మేము వచ్చిన పని ఇది. ఈ పనికై వచ్చిన మేము అందరము నిన్ను చేరితిమి. మేము ఆకలితో కృషించి ఉంటిమి. అతిథి మర్యాదలతో దయతో నీ వసంగిన ఫలమూలాదులను బాగుగా ఆకలి కొని ఉన్న మేము తనివిదీరా తింటిమి. ఆకలితో అన్నుబట్టి ఉన్న మమ్మలను నిజముగా నీవు నేడు రక్షించితివి. ఈ వానరులు నీకు చేయగల ప్రత్యుపకారమును తెలుపుము. ఏవముక్త సర్వజ్ఞ వానరైస్తైః స్వయం ప్రభా ప్రత్యువాచ తతఃసర్వ ఇదం వానరయోధపాన్ సర్వేషాం పరితుష్టాస్మి వానరాణాం తరస్వినాం చరంత్యా మమ ధర్మేణ న కార్యమిహ కేనచిత్. మారుతి ఇట్లు పలికిన పిమ్మట సర్వజ్ఞురాలైన ఆ స్వయంప్రభ ఆ కపియోధులందరితో ఇట్లు నిడివెను. ఓ వీరులారా, సాదరముగా పలికిన మీ మాటలే నాకు పరమ సంతోషమును గూర్చినవి. ఇచ్చట నా ధర్మజీవనమును నేను గడుపుచుంటిని, మిమ్ము శ్రమ పెట్టబోను. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకి ఆదికావ్యే కిష్కింధాకాండే 52 సర్గః. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమందలి కిష్కింధాకాండమునందు ఇది 72వ సర్గము.